హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. అన్నదాత సుఖీభవ పథకం. ఏపీ కౌలు రైతులకు ప్రభుత్వం షాక్, కొత్త కండిషన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకం కింద కౌలు రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకాన్ని అమలు చేయడంతో ప్రభుత్వం కొన్ని షరతులు విధించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సో మనకి ఈ అన్నదాత సుఖీభవ గురించి వచ్చిన షరతులు ఏంటి, ఇంకా ఏమున్నాయన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కౌలు రైతులకు 20,000, కానీ కౌలు రైతులకు ప్రతి ఒక్కరికి 20,000 చొప్పున ప్రభుత్వం డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. కానీ రైతులు తాము కౌలు రైతులమే అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి వెల్లడించారు. కౌలు రైతులకు ముందున్న సవాళ్లు. సాధారణంగా కౌలు రైతుల దగ్గర CCRC క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్ అనే కార్డు ఉంటాయండి. ఈ కార్డు ఉన్నవారికే కౌలు రైతులుగా గుర్తిస్తారు. CCRC కార్డు లేకపోతే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు సాయం అందుబాటులో ఉండదు. సో కౌలు రైతులు అని మనం ప్రూఫ్ చేసుకోవాలండి. ఆ కౌలు రైతులని ప్రూఫ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరి దగ్గర CCRC కార్డు ఉండాలి. ఈ కార్డు లేనిదే మనకి ఈ అన్నదాత సుఖీభవం పథకం కింద 20,000 రూపాయలు అనేవి మనకి రావని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారండి. CCRC కార్డు లేకపోతే CCRC కార్డు లేని రైతులు తమ పేరు ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలి అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే ఈ పోర్టల్ వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఈ పోర్టల్ రిజిస్ట్రేషన్ వివరాలు, కౌలు రైతుల పేర్లు, ఆధార్ నెంబరు, బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం త్వరలో ఈ పోర్టల్ గురించి పూర్తి సమాచారం అందజేయనుంది. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం వివరాలు వెల్లడించినట్లు అంచనా వేశారు. సో CCRC కార్డు లేని వాళ్ళు ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. అంటే మేము కౌలు రైతులం అని చెప్పి ఈ పోర్టల్ అనే రిజిస్ట్రేషన్ని ఓపెన్ చేస్తారంట. అప్పుడు మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, అలాగే మీ పేరు అనేవి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అన్నదాత సుఖీభవ మరియు PM కిసాన్ ఈ పథకం PM కిసాన్ పథకంతో లింక్ అయి ఉంది. PM కిసాన్ ద్వారా 6,000 రూపాయలు అందుకుంటున్న రైతులకు అదనంగా 14,000 రూపాయలు ఇవ్వనుంది. ఏప్రిల్లో మొత్తం 20,000 రూపాయలు జమ చేయనుంది. ఎన్ని మంది రైతులకు లబ్ధి, ప్రస్తుతం అంటే ఎంతమందికి ఈ డబ్బులు వస్తున్నాయంటే PM కిసాన్ కింద ప్రస్తుతం ఏపీలో 43 లక్షల మందికి PM కిసాన్ డబ్బులు అనేవి వస్తున్నాయండి. అర్హత కలిగిన మరో 10 లక్షల మంది కౌలు రైతులను గుర్తించారు. అంటే 43 లక్షల మందికి మనకి PM కిసాన్ అది ప్రతి ఇయర్ వస్తుంది. వాళ్ళతో పాటు 10 లక్షల మంది కౌలు రైతులుగా గుర్తించారు. అలా అంటే మొత్తం 53 లక్షల మంది రైతులకు ఈ పథకం అమలు ఉంది. ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు. 2025-26 బడ్జెట్లో 9,400 కోట్లు కేటాయించింది. రైతులకు 14,000 చొప్పున చెల్లించడానికి 7,420 కోట్లు అవసరం. కౌలు రైతులకు 20,000 చొప్పున చెల్లించేందుకు కేంద్ర సహాయం అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. నిధుల విడుదల. ఏప్రిల్లో ప్రభుత్వం ఏప్రిల్లో అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. కానీ కేంద్రం నుంచి నిధులు వస్తాయా లేక పూర్తి భారం రాష్ట్రం భరిస్తుందా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. అలాగే కౌలు రైతులకు ముఖ్యమైన సమాచారం అండి. CCRC కార్డు ఉన్నవారికి డైరెక్ట్గా 20,000 రూపాయలు అందుతుంది. CCRC లేని రైతులు ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. PM కిసాన్ ద్వారా సాయం పొందే రైతులకు అదనంగా 14,000 రూపాయలు ఇవ్వనుంది. ఏప్రిల్లో తొలి విడత నిధులు జమ చేస్తానని చెప్పారు. అలాగే లాస్ట్ మాట అండి, రైతులకు కౌలు రైతులకు ప్రభుత్వ నిధులు అందించాలని ఉద్దేశం ఉంది. కానీ గతంలోనూ ఈ పథకం కింద సాయం అందకపోవడం వల్ల రైతులు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే హామీని నిజమైనదిగా భావించాలా అనే ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి ఏప్రిల్లో రైతుల ఖాతాలో నగదు జమ అయితేనే అసలు హామీ అమలవుతుందన్న నమ్మకం రైతులు వస్తుంది.
ఖచ్చితంగా కదండి. మొన్నటి వరకు ఏమో డబ్బులు ఇస్తామని చెప్పి అన్నారు ప్రతి ఒక్క రైతులకి. ఇప్పుడేమో సీసీఆర్ కార్డు ఉండాలి, లేదని వాళ్ళు ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే హామీలు వినిపిస్తున్నారు. మనకి డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు పడేంత వరకు మనకు వస్తాయా రావా అనేది అందరికీ డౌటే అండి. లెట్స్ సీ, చూద్దాం. పడితే మనకి దేనికో దానికి యూజ్ అవుతాయని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు. పడకపోతే వాళ్ళ మీద మనం పెట్టుకున్న నమ్మకం కోల్పోతాము. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.